హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి డోరీకి సింపుల్గా ఫ్లవర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. నేనైతే 4.5 ఇంచులు ఉండే విధంగా 2 పీసులు, అలాగే 2.5 ఇంచులు ఉండే విధంగా 2 పీసులు అయితే తీసుకున్నాను. 4.5 ఇంచి ఉన్న 2 పీసులను అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివర్లు 2 సైడ్లు వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసి ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ని చూడండి ఈ విధంగా ఒకసారి కిందికి మర్చి మళ్ళీ అక్కడి నుంచి పైకి ఒకసారి మడవాలి. అలా మర్చి ఎడ్జ్లలో ఒక స్టిచ్ అయితే వేసుకొని 2 ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న డోరీని సెంటర్లో ఉంచి మళ్ళీ ఎడ్జ్కి 2 సైడ్స్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్గా సూపర్ ఫ్లవర్ అయితే డిజైన్ ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి చూడండి. కొత్తగా ట్రై చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 2.5 ఇంచులతో తీసుకున్న 2 క్లాతులను కూడా ఈ విధంగా క్రాస్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటాం కదా, ఆ ఎడ్జ్కు కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఉల్టా సీదా అనేది కంపల్సరీగా చూసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని తిప్పినప్పుడు మనకు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది. దాన్ని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత గంటలాగా ప్రిపేర్ అయిపోతుంది చూడండి. దాన్ని ఇప్పుడు మళ్ళీ క్లాత్ తిప్పేసుకుంటే మనకు మంచిగా మొగ్గలాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఒక సూది దారం సహాయంతో ఈ విధంగా సెంటర్కి ఫ్లవర్ని ఒక స్టిచ్ చేసుకొని తర్వాత మనం తీసుకున్న ఆ మొగ్గని కూడా సూది మధ్యలో నుంచి తెచ్చి పైకి తెచ్చి నేను ఒక పూసనైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్టిచ్ చేసుకోవడమే చాలా సూపర్గా 5 మినిట్స్లో మంచి ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.